అందరికి నమస్తే. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు అసలు రూల్స్ తయారు చేసిన వాళ్ళకు దండం పెట్టాలి. ప్లస్ అప్లికేషన్ ఫీజు దానికి, ప్లస్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, గవర్నమెంట్ చేసుకుంటున్న ప్రచారం, ఇవన్నీ చూస్తే చాలా విచిత్రంగా ఉన్నాయి. హైదరాబాద్లో బస్తీలు చాలా ఉన్నాయి. బస్తీల వాళ్ళకు అవి సొంత ఇండ్లే, 50 గజాలు 60 గజాలు. వాళ్ళు ఎవరు ఎలిజిబుల్ కాదు వీళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం. వాళ్ళు ఎవ్వరు ఎలిజిబుల్ కారు. మళ్ళీ ఇక చాలా ఉన్నాయి విషయాలు. అసలు అంటే ఎట్లున్నదంటే, ఇది మైసూర్ బజ్జీలో మైసూర్ ఉంటుందా అట్లా అనమాట. మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు కదా, మైసూర్ పాకులో మైసూర్ ఉండదు కదా. సేమ్ అట్లా ఇందిరమ్మ ఇల్లులో ఇందిరమ్మ ఉండదు. ఇందిరమ్మ ఉంటుంది కానీ ఇందిరమ్మ ఇల్లుకి ఎలిజిబిలిటీ ఎవరు ఉండరు. మస్తు ఉందన్న, సూపర్ స్కీమ్. ఇది సగం సగం స్కీమ్ అని అర్థమైపోయింది. ఆల్రెడీ ఊర్లలో ఏం జరుగుతుందో మీకు చూస్తున్నారు కదా. ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. చాలామంది గోడలు లేపి స్లాబ్ వేసి చాలా వరకు ఆపేసిండ్రు. ఏంటంటే రూల్స్ కట్టుడు స్టార్ట్ చేసిన తర్వాత కొత్త రూల్స్ వస్తాయి. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఊర్లలో ఇందిరమ్మ ఇండ్లు స్టార్ట్ చేసిన తర్వాత మీరు స్లాబ్ ఇంతే ఉండాలి, ఇంతకన్నా ఎక్కుంటే మేము ఎలిజిబిలిటీ కారు. మీరు ఆల్రెడీ స్లాబ్ వేసినాక చెప్తారు ఇప్పుడు అవన్నీ కొయ్యాలి. ప్లస్ పోనీ ఏమైనా రెగ్యులర్గా వాళ్ళకు నిజంగానే బేస్మెంట్లు ఇవ్వగానే, గోడలు కట్టంగానే, స్లాబ్ వేయంగానే ఏమైనా పేమెంట్ వస్తుందా? దానికోసం అని చెప్పులు అరగాలి కదా, 3-4 జతల చెప్పులు అరగాలి. తిరిగితే అప్పుడు పైసలు వచ్చినప్పుడు ఇస్తామని చెప్తారంట ఆఫీసర్స్. అట్లాంటి సిచ్యువేషన్. ఇంకా హైదరాబాద్ విషయానికి వద్దాం. హైదరాబాద్లో 2.5 years అయింది, ఇప్పటి వరకు పాలసీ లేదు ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు కొత్తగా పాలసీ తీసుకొచ్చారు. సరే, అది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కోసం పట్టుకొచ్చిర్రా, దేనికోసం పట్టుకురా అని. కానీ వాళ్ళు చెప్పిన పాలసీ అమలు చేసే బాధ్యత వాళ్ళ పైన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమలు చేయాలి. కానీ అమలు చేసేటప్పుడు చేసిన నిర్ణయాలు ఉన్నాయి కదా. ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లుకు అప్లై చేయాలంటే మీ చేతిలో 10,000 రూపాయలు ఉండాలి. 10,000 రూపాయలు మీ చేతిలో ఉండాలి. తర్వాత 6 లక్షల రూపాయలు కట్టాలి. అది ఒకవేళ మీకు ఇల్లు వస్తే, ఇల్లు వస్తుందో లేదో తెలియదు. ఇల్లు రాకపోయినా 10,000 రూపాయలు కట్టాలి. నువ్వు అప్లికేషన్ ఫీజే 10,000 రూపాయలు. అసలు 6 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నోళ్ళే ఎలిజిబిలిటీ అంట అప్లై చేసుకోనికి. వాళ్ళు 6 లక్షలు ఎక్కడి నుంచి కడతారు? మొత్తం 11 లక్షలు, 5 లక్షల రూపాయలు మేము సబ్సిడీ ఇస్తున్నాం, 6 లక్షల రూపాయలు కట్టాలంటారు వీళ్ళు. అసలు 6 లక్షల రూపాయలే మీరు ఎలిజిబిలిటీ 6 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నోళ్ళని చెప్పినారు. 6 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నోళ్ళని రూల్స్ పెట్టి 6 లక్షల రూపాయలు కట్టాలని ఎట్లా? దొంగతనం చేసి కట్టాలనా? ఏం చేసి కట్టాలి? వాళ్ళకు లోన్స్ కూడా రావు. చాలామందికి 99% లోన్ రావు. ఎందుకంటే వాళ్ళకి అకౌంట్స్ మెయింటెనెన్స్ ఉండదు, లేకపోతే ఇన్కమ్ సోర్స్ సరిగా ఉండదు. బ్యాంకుల్లో శాలరీ పడాలి కదా వాళ్ళకు. ఇన్కమ్ రావాలంటే ఉత్తనే ఇస్తుందా? బ్యాంకు కూడా ఉత్తనే ఇస్తాడా? రాదు. అప్లికేషన్ పెట్టుకోవాలంటే 10,000 రూపాయలు. మంచిగా ఉంది కదా. 10,000 రూపాయలు ఉంటే వాళ్ళ చేతిలో 10,000 రూపాయలు అప్లికేషన్ పెట్టాలంట. అవి మీకు ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు తగలలేదనుకో అప్పుడు ఇస్తారంట. ఇందిరమ్మ ఇల్లు తగులితే లెక్క పెట్టుకుంటారంట. ఓకే, తగులితే అదృష్టమే, కానీ మిగతా 6 లక్షల కోసం అప్పు చేయాల్సిందే మళ్ళీ. అది వేరే విషయం. అంతకుముందు గవర్నమెంట్లో ఫ్రీగా ఇచ్చిండ్రు. అదేదో ఫ్రీగా ఇవ్వచ్చు కదా వాళ్ళకి. 10,000 రూపాయలు ఇప్పుడు పెట్టి మర్చిపోవాలి జనాలు. అప్లికేషన్ ఫీ 10,000 రూపాయలు ఈ సేవలను వాట్సాప్లో పెట్టి మర్చిపోవాలన్నమాట. మర్చిపోతే మీకు ఒకవేళ రాలేదనుకో గవర్నమెంట్ వాపస్ చేస్తుందంట. గవర్నమెంట్ కట్టిన డబ్బులు వాపస్ వస్తాయా? గొడగొట్టిన సున్నమన్న కొద్దిగా రాలుతుంది గీక్తే. గవర్నమెంట్ కట్టినవి వస్తాయా? ఇప్పుడు భూభారతి వెబ్సైట్ ఉంది కదా, దానిలో రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసుకున్నాయి, ఏదో షెడ్యూల్ చేంజ్ కోసం ఉంటాయి కదా, క్యాన్సిల్ చేసుకున్నాయి, రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేసుకున్నాయి, లేకపోతే ఏదైనా వివరాలు తెలుసుకుని కట్టిన ఫీజులు, అవి 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వంతో ఉన్నాయి. 22,000 కోట్లు గవర్నమెంట్ ఇస్తలేదు, వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఇచ్చేతోళ్ళకే ఇస్తలేదు, గవర్నమెంట్ అప్పువాడలకే ఇస్తలేదు, గవర్నమెంట్ బాకీ ఉన్న వాళ్ళకే ఇస్తలేదు. ఇంకా వీళ్ళ 10,000 రూపాయలు ఎవడు అడగాలి? ఏడ తిరగాలి? ఎక్కడ పోవాలి? వీళ్ళు కట్టే 10,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి? ఈ గవర్నమెంట్ 2.5 years ఉంటుంది. దాని తర్వాత ఎట్లుంటుందో ఏమో కొద్దిగా జనాలకు అర్థమవుతుంది. ఈ గవర్నమెంట్ ఉంటుందా ఉండదా అనే విషయంలో జనాల అభిప్రాయము, జనాలు వేసే ఓట్లు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. జనాలు అయితే తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. జరుగుతుంది కార్యం, దానికి మనం ఎవరు అడుకోలేరు. కార్యం జరుగుతుంది. కానీ ఈ 10,000 రూపాయలు కట్టి 10,000 రూపాయలు అప్పు చేయాలి. ఫస్ట్ నువ్వు అప్లికేషన్ పెట్టే దగ్గరనే 10,000 రూపాయలు అప్పు చేయాలి. అప్లికేషన్ ఫీజు 10,000 రూపాయలు ఏంది? నువ్వు ఇచ్చేదే పేదలకు కదా. వాళ్ళు 10,000 రూపాయలు అప్పు తీసుకొచ్చి కట్టాలంటే ఇప్పుడు పేదోడు ఎంత ధైర్యం చేయాలి? అదే అంట. ఇంకా ఇక్కడ రాసిండ్రు,
నో సేల్ ఆర్ రెంట్ ఫర్ 10 years లాక్ ఇన్ పీరియడ్ యాజ్ నోటిఫైడ్. 10 సంవత్సరాలు రెంట్కి లేదంటే అమ్ముకోనికి లేదంట తగులితే బ్యాంక్ మార్ట్గేజ్ హౌసింగ్ లోన్ అలౌ చేస్తారంట. ఇక్కడ బాగున్నది. డిమాండ్ రిజిస్ట్రేషన్ డస్ నాట్ కన్ఫర్ ఎనీ రైట్ ఆఫ్ అలాట్మెంట్. ఫైనల్ అలాట్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్, లాటరీ అండ్ అవైలబిలిటీ ఉండాలి, లాటరీ తగలాలి, మళ్ళీ నువ్వు దానిలో ఎలిజిబిలిటీ ఉండాలి. ఎట్లుంది కదా, రేవంత్ రెడ్డికి ఓటేసేటప్పుడు కనుక జనాలు ఇన్ని కండిషన్లు పెట్టింటే లెక్క క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికే జరుగుతుండే కానీ చేయలేదు. ఇప్పుడు బస్తీలో ఉన్న వాళ్ళు బస్తీలోనే ఉండాలి. గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారం బస్తీ వాళ్ళకు ఎలిజిబిలిటీ కాదు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది 50 గజాలో 60 గజాలో ఏదో ల్యాండ్లో ఇల్లు ఉంటుంది. ఈడ దీనికి అప్లై చేయాలంటే ఇల్లు ఉండొద్దు, ఫ్లాట్ ఉండొద్దు, ఏమీ ఉండొద్దు. ఇంకా బస్తీలు ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి ఎలిజిబుల్ అవుతారు? అసలు దీనికోసం అని ఎంత ప్రచారం అంటే ఇగో ఏమనుంది, హైదరాబాదులో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. హైదరాబాద్లో 1,00,000 ఇందిరమ్మ ఇల్లు. వీళ్ళు ఇచ్చిన మ్యాప్ ఏంది, 7,680 ఫ్లాట్స్ అంట. అసలు ఈ 2.5 సంవత్సరాలలో ఈ 7,680 ఫ్లాట్స్ అన్నా కట్టగలరా? ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికీ 5% కూడా కాలేదు. 5%. వీళ్ళు కాన్స్టిట్యున్సీకి 4,000 ఇల్లు కడతామన్నారు. ఇది ఇప్పుడు మొత్తం 24 కాన్స్టిట్యున్సీలలో హైదరాబాద్లో 16 కాన్స్టిట్యున్సీలో స్టార్ట్ చేస్తామన్నారు. 16 కాన్స్టిట్యున్సీ లెక్క పెడితే 16 × 4,000, 4,000 కాదు 2.5 సంవత్సరాలు 10,000, 1,60,000 ఇల్లు కట్టాలి. ఇప్పటికి మీరు కట్టి ఉండాలి. కనీసం ఒక్క ఇల్లు అన్న స్టార్ట్ అయిందా? 1,60,000 ఇల్లు కట్టాల్సిన కాడ ఒక్క ఇల్లు కూడా స్టార్ట్ చేయకుండా 7,680 ఇల్లు కడతామని చెప్పి ఇప్పుడు రోడ్ల మీద ఇట్లాంటి ప్రచారం చేస్తున్నారు. 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కడతాం. వచ్చింది లేదు, ఇచ్చింది లేదు, తీసుకున్నది లేదు, ఉన్నది లేదు. అసలు దీనిలో రాముడు ఎవరో భీముడు ఎవరో ఎవరికి అర్థమైతే లేదు. ఎందుకు అర్థమైతే లేదంటే మీరు పెట్టిన రూల్స్ అట్లున్నాయి. ఇప్పుడు ఒక ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీ ఎవరో నిజంగానే బస్తీల్లో లేరు, వాళ్ళ పేరు మీద ఏమీ లేదు, వాళ్ళకు ఇండ్లు లేవు, ప్లాట్ లేవు, ఏమో మీరు పెట్టిన ఎలిజిబిలిటీ మొత్తం ఉందనుకుందాం. ఉంది అనుకుంటే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, విడిపోయినారు. వాళ్ళిద్దరు కట్టాలంటే ఇప్పుడు 20,000 రూపాయలు కావాలి. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు. అసలు ఎటుకెళ్ళి తీసుకొచ్చి కట్టాలి? 10,000 రూపాయలు కట్టి మర్చిపోవాలి. పోనీ ఇలా కడితే రేపు అయిపోద్దని కూడా లేదు. అది నెల రోజులు వెళ్తుంది అంటే అన్న కట్టవచ్చు. అసలు ఎట్లా కడతారు? 10,000 రూపాయలు పెట్టింది దేనికో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరు 0 ఫీజుతో కట్టించుకోవాలి. ఇట్లాంటివి ఇవి సంక్షేమ పథకాలు అనేది పేదలకు ఇచ్చేటివే. మీరు మళ్ళీ పేదలతో డబ్బులు తీసుకొని చేయడమేంది? ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో మస్తు డిమాండ్ ఇండ్లు లేని వాళ్ళు అప్లికేషన్ కనుక ఓపెన్ చేస్తే 20 లక్షల నుంచి 25 లక్షల మంది వస్తారు. మీరు ఇచ్చే ఇండ్లు 7,680. మీరు ఇప్పటికే కట్టాల్సిన ఇండ్లు 1,60,000. ఇంకొక 2.5 years కూడా పూర్తయితే 3,20,000 ఇండ్లు కట్టాలి. ఇక్కడ 3,20,000 ఇండ్లు. మళ్ళీ ఇన్ని పైసలు తీసుకొని వాళ్ళు కట్టేది సింగిల్ బెడ్రూమ్, నో కార్ పార్కింగ్, ఓన్లీ బైక్ పార్కింగ్. మరి ఈ డ్రైవర్లో ఏదో ఉపాధి కోసం ట్యాక్సీలు నడుపుకునే వాళ్ళకు అంతే. ఇంకా లోపల ఏమేమి ఉన్నావు, కారు ఉండొద్దు, నీకు బైక్ ఉండొద్దు, నెత్తిన జుట్టు ఉండొద్దు, పనులు తెల్లగా ఉండొద్దు, కళ్ళకు అద్దాలు ఉండొద్దు, ఇట్లాంటి రూల్స్ ఎన్నో తెలియదు. అవన్నీ అప్లై చేసినాక తెలుస్తాయి. వాళ్ళకి ఏంటంటే మెయిన్గా అప్లై చేసుకున్న కాడ 10,000 రూపాయలు వస్తాయి. ఎన్నో వస్తాయి కదా పైసలు. ఇప్పుడు అంతా వెతుకులాట అయిపోయింది కదా. 1,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు వస్తే అవి కూడా దేనికో దాన్ని ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి స్టార్ట్ చేసినట్టు ఉండాలి కానీ స్టార్ట్ చేయకూడదు, ఇచ్చినట్టు ఉండాలి కానీ ఇవ్వకూడదు, చూపిస్తుండాలి కానీ ఎవరికి ఏమి ఇవ్వకూడదు. ఆ రూల్ ఏమైనా ఫాలో అవుతుందేమో. బట్ ఇందిరమ్మ ఇండ్ల ఎలిజిబిలిటీ, ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తాయనే దాని విషయంలో ఈ డబ్బులు కట్టించుకునే విధానం అయితే ఏం బాగలేదు. ఇది కూడా అన్ని స్కీములు లాగానే సగం స్కీములు. వీళ్ళు వాళ్ళకి ఇచ్చేది కాదు, వాళ్ళే వీళ్ళకి ఇవ్వాలంట. ఇది ఈ స్కీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.